హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, లడ్డు కల్తీ వ్యవహారం పైన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు స్పందించారు అని అంటున్నారు. అయితే ఆయన స్పందించిన తీరు పైన ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయని కూడా అంటున్నారు. మరి ఆల్రెడీ మొన్న కార్తీక్ గారి విషయం మనం చూసాం. ఇక్కడ నుంచి కాస్త విమర్శలు అయితే వచ్చాయి. మళ్ళీ ఆయన సారీ చెప్పేశారు. మళ్ళీ ఇప్పుడు రజనీకాంత్ గారు విమర్శలు వస్తే అసలు తమిళ ఇండస్ట్రీ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? మరి అసలు రజనీకాంత్ గారు ఎటువంటి కామెంట్స్ చేశారు సార్? మామూలుగా ఈ లడ్డు వివాదం చంద్రబాబు తీసుకొని తర్వాత దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యాక్టు. రెండోది 140 కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించిన ఫ్యాక్ట్. ఇది వరల్డ్ వైడ్గా ఉన్న హిందువులకి. రెండోది అన్ని రాష్ట్రాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. సో అయితే తమిళనాడు చూస్తే తమిళనాడు తిరుపతికి దగ్గరగా ఉంటుంది. తమిళ ప్రాంతాలన్నీ తిరుపతికి దగ్గరగా ఉంటాయి. తిరుపతి అనేది పేరే తమిళ పేరు యాక్చువల్గా. తిరు అంటే శ్రీ అని. సో తిరుత్తని, తిరుమల, తిరువల్లూరు ఇవన్నీ కూడా తిరు పేరుతో చాలా ఉంటాయి. సో నేను తిరుపతిలో చదువుకున్నప్పుడు నేను చాలాసార్లు చూసే వాళ్ళు చెన్నై నుంచి నడిచి వచ్చేస్తారు తిరుపతికి. చెన్నై నుంచి తిరుపతికి 250 కిలోమీటర్లు ఎంతో ఉంటే మొత్తం నడిచి వచ్చేస్తారు. ఆ వచ్చేసరికి వీళ్ళకి అప్పట్లో మా కోనేటి కట్ట దగ్గరే మా రూము ఉండేది బ్యాచులర్స్. వీళ్ళు ఇన్ని బొబ్బలు వేసుకొని ఉంటారు వాకింగ్ ఆ వస్తూ. మనకు చూస్తే చాలా భయం వేస్తుంది, కానీ వాళ్ళు ఆ భక్తి అటువంటిది అనమాట. అలాగా వాళ్ళు గుంపులుగా నడిచి వస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా అంత భక్తి ఉంటుంది వాళ్ళకి తిరుమతి వెంకటేశ్వరుడి మీద. అంత వస్తుంటారు. అందుకని ఈ లడ్డు అంశం తమిళనాడులో కూడా పెద్ద చర్చకి దారితీస్తుంది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అది ఇంపార్టెంట్. తిరుపతి లడ్డు మన అందరికీ తెలుసు. మనం ఎవరినైనా కాకపట్టాలన్నా అధికారులని లేకపోతే ఏదైనా తిరుపతి లడ్డులు తీసుకెళ్ళి ఇవ్వడం అనేది చాలా కామన్. సో తిరుపతిలో ఉండే వాళ్ళకి కూడా ఇది రెగ్యులర్గా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రికమెండ్ చేస్తుంటారు, నాకు 10 లడ్లు ఏమన్నా పంపించగలవా, ఈ స్టైల్లో ఉంటుంది అక్కడ. సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు దానికి ఇప్పటి వరకు కూడా కొన్ని మన దశాబ్దాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ దానికి ఈక్వలెంట్ అటువంటి లడ్డు అనేది ఇంకెవరు చేయలేకపోయారు. దానికి ఒక యూనిక్ స్టైల్ ఉంది. సో దీంట్లో ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్నది అంతకుముందు కూడా లడ్డులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చంద్రబాబు పీరియడ్లో కూడా 15 టైమ్స్ రిటర్న్ చేయడం, తర్వాత జగన్ పీరియడ్లో ఒక 18 టైమ్స్ చేశారని జగన్ కూడా అనౌన్స్ చేశాడు. సో దాని మీద తెలుగుదేశం వాళ్ళు అయితే కన్ఫామ్ చేయలే, వ్యతిరేకించలేదు. వీళ్ళు రిటర్న్ చేశారో లేదో మేము చెప్పలేదు, అదైతే సైలెంట్గా ఉన్నారు. ఏదేమైనా ఇవి రెగ్యులర్గా ఒక పదార్థాల్లో, తిండి పదార్థాల్లో కల్తీలు అనేవి రకరకాలుగా జరుగుతాయి. ఎన్డీటీబీనే కల్తీకి సంబంధించి ఏం చెప్పింది, మేము ఇచ్చిన రిపోర్ట్లలో అది వాలంటీర్లుగా కలిపారో లేదని మేము చెప్పలేము. అది పశువుకి ఇచ్చే ఫీడ్ని బట్టి కూడా కల్తీ జరగచ్చు. అట్లాగే ఆ పశువుకు సంబంధించిన లో ఎనర్జెటిక్ ఉన్న కౌలో కూడా జరగచ్చు. అట్లాగే టెక్నికల్ ప్రాసెస్, పాలని టెక్నికల్ ప్రాసెస్తో నెయ్యిలోకి తీసుకెళ్తారు, దాని వల్ల కూడా జరగచ్చు అనేది కూడా ఉంది. అలాగే ఫాల్స్ పాజిటివ్ కూడా ఉండొచ్చు అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. క్యావెట్ అనేది డిస్క్లైమర్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో అందువల్ల ఇక్కడ జగనే చేశాడా లేదా అనేది ఇప్పటికేమి తేలలేదు. జగన్ ప్లాన్డ్గా జగన్ కలిపి చేశాడా, దానికేమి మామూలు కామన్ సెన్స్తో ఆలోచిస్తే జగన్కి ఏం అవసరం, కలపాల్సిన అవసరం. కలిపితే రేపు పొద్దున హిందువులకు వ్యతిరేకం అవుతానో తెలీదా? దానివల్ల జగన్ ఎంత సంపాదిస్తాడు, జగన్కి సంపాదనకు వేరే మార్గాలు లేవా? ఇవన్నీ చర్చలు వస్తాయి. పోనీ జగన్కి తెలియకుండా టీటీడీ బోర్డు చేశారా? మరి టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, జగన్ అదే ప్రశ్నించాడు. మీరు రికమెండ్ చేసిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు, మరి వాళ్ళకి తెలీదా, వాళ్ళు కూడా కుమ్మక్కాయారా? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రంగంలో దిగి ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో ఆయన రంగంలోకి దిగాడు, అతను అదే దాని ఏమంటారు, ఏది చేసినా హైపర్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ది. ఇంటెన్సిటీ కూడా ఫుల్గా ఉంటుంది. సో ఆ యాంగిల్లో అతను ఆ ఫ్లోలో కార్తిక్ను కూడా అటాక్ చేశాడు. దీని వెనక మళ్ళీ ఒక కుట్ర ఉందని కూడా నిన్న కూడా చెప్పుకున్నాం. కార్తిక్ని అటాక్ చేయడం వెనక అది దేవరని దెబ్బతీయాలన్న ఇది కూడా ఉందని. మరి అదంతా ఇదే నిజమో కాదు, కానీ మొత్తానికి కార్తిక్ని అతను విమర్శించడం మాత్రం సిల్లీగా ఉంది. ఎందుకంటే కార్తిక్ సత్యం సుందరం మెయ్యలగన్ అనే తమిళ మూవీ, తెలుగులో సత్యం సుందరం, ఆ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్లో అతను ఆమె యాంకర్ లడ్డు కావాలన్న ఆయన అని అడిగితే
ఆ టాపిక్ వద్దు, అది సెన్సిటివ్ అని నవ్వుతూ చెప్పాడు. దాంతో ఇతను తప్పుపట్టి చాలా తీవ్రంగా అతన్ని మందలిస్తున్నట్టుగా, ఏదో చిన్నపిల్లోడిని మనం హై స్కూల్లో లేదా స్కూల్లో చిన్నపిల్లల్ని టీచర్ మందలించినట్టుగానే ఉంది పవన్ కళ్యాణ్. అతను తోటి యాక్టరు, అతనికి అక్కడ ఇది ఉంది, పైగా తమిళ్ ఇండస్ట్రీ, ఇతను మందలించే పద్ధతి చూస్తే అలా ఉంది. అతను కాబట్టి సరిపోయింది. ఉదయని స్టాలిన్ లాంటి వాళ్ళు అయితే ఆడుకొని ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్తో. సో అతనికి రాజకీయాలు ఏమి ఇంట్రెస్ట్ లేదు. పైగా అతని సినిమా ఇమీడియట్ రిలీజ్ ఉంది. సో పైగా వాళ్ళే ప్రొడ్యూసర్లు, సూర్య జ్యోతిక. ఎందుకు వచ్చింది మన వల్ల మళ్ళీ రేపు పొద్దున సినిమాకి ఇబ్బంది అయితే కష్టం అని అతను సారీ చెప్పేశాడు. సో దాంతో ఒక్కసారిగా తమిళ ఇండస్ట్రీ ఒక్కసారిగా అటెన్షన్ పవన్ కళ్యాణ్ మీద, లడ్డు చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. నాజర్ అందరికి లెటర్లు రాశాడు, ఇది అతనెవరు మనల్ని బెదిరించడానికి, చేయని తప్పుకు మనం ఎందుకు సారీ చెప్పాలని. ప్రకాష్ రాజ్ కూడా చేయని తప్పుకు సారీ చెప్పించుకునే ఈ ఆనందం ఏంటో నాకు తెలియదు అని ఆయన కామెంట్ చేశాడు. ఇదంతా కూడా వాస్తవం. ఎందుకంటే కార్తీ ఏ రకంగా ఈ లడ్డు విషయంలో తప్పు చేశాడని ఎవరు కూడా అనుకోవాలి. అందుకనే వేరే బీజేపీ నాయకులు కానీ ఇంకొకరు కానీ ఎవరు తప్పు పట్టలేదు కార్తీని. ఆ కాంటెక్స్ట్లో సరదాగా వచ్చిన కాంటెక్స్ట్లో ఈయన హుందాగానే అది సెన్సిటివ్ టాపిక్ మాట్లాడినా అన్నాడు. అదే ఏమన్నా కామెంట్లు చేస్తుంటానో అర్థం చేసుకోవచ్చు, అవేం చేయలేదు. నిజానికి ఫేస్బుక్లో మిగతా సోషల్ మీడియాలో విపరీతంగా జోకులు వేస్తున్నారు లడ్డుల మీద. ఇవి కామనే, లడ్ల మీద జోకులు అందరూ వేసుకుంటారు. మనం తినేదాని మీద, మనం తాగేదాని మీద, మనతో ఉండే మనుషుల మీద, అందరి మీద జోకులు వేసుకోవడం అనేది ఎనీ కల్చర్లో పార్ట్. అది అంత మాత్రాన వాళ్ళ మీద మనకేదో వ్యతిరేకత ఉందని కాదు. సో ఈ కాంటెక్స్ట్లో తమిళ ఇండస్ట్రీ స్పందించింది. ఇప్పుడు రజనీకాంత్ వంతు వచ్చింది. రజనీకాంత్ వట్టియాన్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. దానికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో సహజంగానే ఈయన, ఎందుకంటే రజనీకాంత్ అంటేనే తమిళనాడులో ఆయన ఒక సనాతన ధర్మం కావచ్చు, లేకపోతే హిందూ ఫిలాసఫీ కావచ్చు, దానికే ఆయన సింబల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అనేక సార్లు మామూలు మనుషులుగా హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ కొద్ది రోజులు గడపడం, అక్కడ ఒక ఆశ్రమంలో ఉండిపోవడం, ఇవన్నీ ఆయన చేస్తాడు. ఆయన రాఘవేంద్ర స్వామి భక్తుడు కూడా. ఇలాగా ఆయన వెరీ వెరీ స్పిరిచువల్ అని చెప్పచ్చు. హిందూ మతం అని కాకుండా హిందూ మతంలో ఉండే స్పిరిచువాలిటీకి ఆయన బాగా అట్రాక్ట్ అయ్యాడు. దాన్ని కొంత వీలైనంత ఫాలో కూడా అవుతుంటాడు. అందుకని ఇది కూడా హిందూ మతానికి సంబంధించింది కాబట్టి ఆయన్ని తప్పకుండా అడుగుతారు కాబట్టి ఆయన అడిగితే ఆయన నో కామెంట్ అని లేచి వెళ్ళిపోయాడు. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఆన్సర్ చెప్పితే వైరల్ అవుతుంది, చెప్పకపోయినా కూడా వైరల్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈయన చెప్పకపోవడం వెనక రాజకీయాలు ఏంటి? ఈయన ఈ స్థాయి ఇప్పటికి కూడా రజనీకాంత్ తిరుగులేని సూపర్ స్టార్ తమిళ్లో. అలాంటి ఒక సూపర్ స్టార్ యాక్టరు, రెండోది ఆధ్యాత్మికవాది, హిందూ ఆధ్యాత్మికవాది. ఆయనేమి క్రిస్టియన్ ఆధ్యాత్మికం, ముస్లిం ఆధ్యాత్మికం లేదు, హిందూ ఆధ్యాత్మిక దీంట్లోనే ఉంటాడు. అలాంటి వ్యక్తి ఒక హిందువులకి చాలా ఇంపార్టెంట్ అయిన లడ్డూలు అనిమల్ ఫ్యాట్ కలిసిందని విమర్శలు వచ్చినప్పుడు ఆయన దాని గురించి మాట్లాడాలి కదా అనేది ఎక్కువ మంది. మేబీ ఆయనకి కొద్దిగా భయం ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్ర పాలిటిక్స్లో గతంలో ఆయన అనుకోకుండా చంద్రబాబును పొగుడుతూ మాట్లాడితే వైసీపీ వాళ్ళు అటాక్ చేయడం, అదంతా కూడా పెద్ద రచ్చరచ్చ అయింది. దాని మీద పరోక్షంగా కూడా మాట్లాడాల్సి వచ్చింది. సో ఇది లడ్డు అనేది ఇప్పుడు ఆయన మాట్లాడితే ఇది నేషనల్ వైడ్ ఇష్యూ అవుతుంది. మళ్ళీ పొరపాటున ఆయన ఏమన్నా, ఎందుకంటే తమిళనాడులో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కూడా చాలా ఉద్యమాలు ఉన్నాయి. ఎందుకంటే హిందూ మతం ద్రవిడులని, ముఖ్యంగా తమిళ దళిత వీళ్ళని తొక్కేసింది అనేది ఉంది. ఎందుకంటే సనాతన ధర్మంలో ప్రధానమైంది వర్ణాశ్రమ ధర్మం, అంటే కుల ధర్మం. ఈవెన్ అంబేద్కర్ కూడా అదే ప్రధానంగా చెప్పాడు. సో కుల ధర్మం అనగానే అంటరానితనం, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఆ మధ్య కూడా ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మార్చలేము, ఇది డెంగ్యూ లాంటిది, దీన్ని నిర్మూలించాలి అనేది చెప్పిన ఉద్దేశం కూడా ఆయనది అదే. కుల వ్యవస్థ సనాతన ధర్మంలో ప్రధానమైంది అనేది. సో అందువల్ల సనాతన ధర్మం, మనుధర్మం ఇవన్నీ కూడా స్త్రీలకు దళితులకు వ్యతిరేకమైనవి. స్త్రీలని దళితుల్ని ఇది శిక్షలు కూడా వాళ్ళకి వేరే రకంగా ఉంటాయి. అగ్రకులాలకి ముఖ్యంగా బ్రాహ్మణులకి వేరే రకంగా ఉంటాయి. అలాంటి ఒక కాంటెక్స్ట్ లో సనాతన ధర్మంలో మంచి కూడా ఉండొచ్చు, కానీ ఇది ప్రధానంగా ఉంది కదా, దీన్ని తుడిచిపెట్టాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. ఈ కాంటెక్స్ట్ లో రజనీకాంత్ కానీ ఇప్పుడు కామెంట్లు